తెలివైన వ్యక్తులు ఎప్పుడూ చేయని 9 పనులు. చాణక్య నీతి. జీవితంలో విజయం సాధించాలంటే కేవలం కష్టపడటం సరిపోదు. ఏ పనులు చేయాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏ పనులు చేయకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం. తెలివైన వ్యక్తి ప్రతి అనుభవం నుంచి నేర్చుకుంటాడు. ఈరోజు మనం తెలుసుకోబోయేది, తెలివైన వ్యక్తులు ఎప్పుడూ చేయని 9 పనులు. మొదటి పని, అనవసరంగా వాదించడం. ప్రతి వాదనలో గెలవాలని ప్రయత్నించరు. ఎందుకంటే శాంతి వాదనలో గెలవడం కంటే విలువైనది. రెండవ పని, అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించడం. ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడం అసాధ్యం. తెలివైన వ్యక్తి సరైన పని చేయడంపైనే దృష్టి పెడతాడు. మూడవ పని, రహస్యాలను అందరికీ చెప్పడం. తన లక్ష్యాలు, తన వ్యూహాలు, తన వ్యక్తిగత విషయాలు అవసరం లేనివారితో పంచుకోడు. నాలుగవ పని, కోపంలో నిర్ణయం తీసుకోవడం. భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న సమయంలో మంచి నిర్ణయాలు రావు. అందుకే ముందు ప్రశాంతంగా ఉంటారు, తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఐదవ పని, సమయాన్ని వృధా చేయడం. సోమరితనం విజయానికి పెద్ద శత్రువు. ప్రతి రోజును విలువైనదిగా మార్చుకుంటారు. ఆరవ పని, ఇతరులతో తమ జీవితాన్ని పోల్చుకోవడం. ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు. ఇతరులను చూసి బాధపడకుండా నిన్నటి తనతోనే పోల్చుకుంటారు. ఏడవ పని, తప్పును ఇతరులపై వేయడం. వారు బాధ్యత తీసుకుంటారు, తప్పును ఒప్పుకుంటారు, దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఎనిమిదవ పని, నేర్చుకోవడం ఆపేయడం. కొత్త విషయాలు, కొత్త నైపుణ్యాలు, కొత్త అనుభవాలు వారిని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తాయి. తొమ్మిదవ పని, విజయం వచ్చిన తర్వాత అహంకారం చూపడం. చాణక్యుడు చెప్తాడు, వినయం ఉన్నవాడి విజయమే శాశ్వతం. నిజమైన గొప్పతనం విజయం వచ్చిన తర్వాత కూడా సాధారణంగా ఉండడంలో ఉంది. ఈ 9 పనులను దూరంగా ఉంచగలిగితే మీ ఆలోచనలు మారతాయి, మీ నిర్ణయాలు మెరుగవుతాయి, మీ జీవితం విజయవంతమవుతుంది. ఈ రోజు నుంచే శాంతిని ఎంచుకోండి, సమయాన్ని గౌరవించండి, నేర్చుకోవడం ఆపొద్దు, వినయంతో ముందుకు సాగండి. అదే చాణక్య నీతి.